తో పాటు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా చేసే అనుభవం ఉంది సార్కి. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా చూస్తున్నారు సార్. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట ఇచ్చారో జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోరు, నేను బాధ్యత తీసుకుంటున్నా, ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసి తీసుకొస్తా అని చెప్తున్నారు సార్. మీరు ఎలా చూస్తారు దీనికి? అంటే ప్రజలకు మీరు ఎలా ఈ మెసేజ్ని పంపిస్తారు? జనరల్గా ఎలక్షన్ అంటే ఏదైతే ఎలక్షన్లు అయిన తర్వాత మనకు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను బట్టి గవర్నమెంట్తో డిస్కషన్ చేసుకొని తీసుకొచ్చి డెవలప్ చేసే వాళ్ళు లీడర్ నాయకులు. అటువంటి నాయకులు లేక గత 10 years నుంచి మన కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ అందుకొరకే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు 6 times అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండే అనుభవం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారని, ఢిల్లీ రాహుల్ గాంధీ గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అటువంటి వ్యక్తి మనకు ఉండాలి. మనదంతా నిజామాబాద్ డిస్టిక్ డిఫరెంట్, ఓన్లీ అగ్రికల్చర్ డిస్టిక్. అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేసుడు ఎలా, దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తి ఉండాలన్న ఉద్దేశంతో జీవన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. తప్పనిసరిగా జీవన్ రెడ్డి గారు వస్తే రేపు గెలుస్తాడు. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు ఉపయోగపడేటట్టు, మనకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా అగ్రికల్చర్ మన 52% రెవెన్యూ అయిపోయింది కాబట్టి అటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తప్పనిసరిగా మీరు గెలిపియండి, నేను వారికి అగ్రికల్చర్ మినిస్టర్ ఇప్పిస్తానని సీఎం గారు చెప్తున్నాను. తప్పనిసరిగా నాకు మన నిజామాబాద్ 5 కాన్స్టిట్యూన్సీలు కానీ ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత జీవన్ రెడ్డి గారు వారి ఎక్స్పీరియన్స్ మనకు అవసరం ఉన్నది అని ప్రజలు ఒపీనియన్కి వచ్చారు. ఆ ఒపీనియన్తో మనం పెద్ద మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినాయో సిన్స్ 10 years నుంచి ఎక్కడ కూడా ఏం చేయకుండా ఉద్యోగాలు కానీ డబ్బులు అకౌంట్స్లో వేస్తామన్నాయి కానీ కొందరికి స్వార్థాల కొరకు వేసుకుంటూ మన రైతులకు కనీసం 1,00,000 కోట్ల లోన్ మాఫీ అయిన వాళ్ళు మరి ఇతరులకు 6-7 మెంబర్స్కు 16-17 lakhs మాఫీ చేశారు. అటువంటి వ్యక్తులు బిజినెస్ వ్యక్తులు కాబట్టి అటువంటి వ్యక్తులని ప్రజలు దూరం చేస్తారని అనుకుంటున్నాను నేను. ఆ పార్టీని దూరం చేస్తుంది బీజేపీ పార్టీని. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత వారు గట్టిగా చెప్తా ఉన్నారు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, ఏదైతే డెవలప్మెంట్ ఎజెండా ఉందో ఇప్పుడున్న ప్రజెంట్ సెంట్రల్ పార్టీ డెవలప్మెంట్ ఎజెండాని పక్కకు పట్టించి వేరే ఎజెండాలు ముందుకు తీసుకొస్తుంది. దీంట్లో ప్రతిపక్షాలు ఆ డెవలప్మెంట్ ఎజెండాకి అనుకూలంగా వాళ్ళకు ధీటుగా సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సార్? వాళ్ళు సంవత్సరంకి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 10 సంవత్సరాలని 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, ఏదైతే ఇప్పుడు ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయో దీంట్లో ప్రతిపక్షం అంతా స్ట్రాంగ్గా తీసుకెళ్ళకపోతే చూడండి, ప్రజలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు సార్. మనం ఉన్నప్పుడు డీజిల్ 110 బ్యారెల్ ఉండే, 110 బ్యారెల్. ఒక కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో 70 రూపాయలకి తీసుకొచ్చింది. అప్పుడు అంత ఉన్నాక మనం 70 రూపీస్కి ఇచ్చినాం ఏంది డీజిల్ కానీ పెట్రోల్ కానీ. ఇప్పుడు కేవలం 70కి వచ్చింది, 70, 80, 75. మరి ఉన్నాక కూడా $30 to $40 డిఫరెంట్ ఉండగా వాళ్ళు 100 రూపీస్కి 100 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞాతకు వదిలేస్తున్నాం, మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, మీ సోషల్ మీడియాలో చెప్తా ఉన్నాము, ఎక్కడైనా అవసరం ఉన్న దగ్గర మేము కూడా చెప్తా ఉన్నాము. 2 crores జాబ్ కానీ 15 lakhs కానీ ప్రైవేటైజేషన్ ఇండస్ట్రీస్ చేస్తూ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ లేదని మేము కూడా చెప్తా ఉన్నాం. అవన్నీ చెప్తా ఉన్నాం, ప్రజలకు కూడా తెలుసు. కానీ
మరి దాంట్లో ఏం ప్రాబ్లం లేదే, అందరం చెప్తా ఉన్నాం, అపోజిషన్ వాళ్ళు అందరు చెప్తా ఉన్నాం. అంటే ప్రజలలో ఈ మాట పోతుంది అనుకుంటున్నాం. పోతుంది కదా తప్పనిసరిగా, అందరికి ఆ అనుభవం ఎఫెక్ట్ తెలంగాణ ఉంది. తెలంగాణలో ఉంటుంది. బయటపడతలేరు, భయపడతా ఉన్నారు. మొన్నటి వరకు కేసీఆర్ని కౌంటింగ్ అయ్యే వరకు మనకు తెలుస్తలేదు. కేసీఆర్ అంటే భయముతో ఉంది కాబట్టి ఇక్కడ కూడా అట్లనే ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు బీజేపీ వైపు లేడు, కాంగ్రెస్ వైపే ఉన్నారని సార్ ఫైనల్ గా ఏదైతే ఈ 3 days నుంచి తెలంగాణలో ఏదైతే నోటీసుల వ్యవహారం నడుస్తుందో, సెంట్రల్ మినిస్టర్లు ఒకటే రోజు ఎఫ్ఐఆర్ చేసి అదే రోజు మీ టీపీసీసీకి నోటీసులు ఇవ్వడం, ఇది మీ కార్యకర్తలకి, మీ సోషల్ మీడియా వారియర్స్ కి ఏదైనా వాళ్ళ మోరల్ ని డౌన్ చేసే పదంగా చూస్తుంటారా మీరేమైనా? వాళ్ళు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఎవరికైతే నోటీసులు వస్తూ ఉందే వారే ఈ రోజు గట్టిగా చెప్పారు. మా లీడర్కి వస్తూ ఉంది, లీడర్ గట్టిగా ఉండడం మాకేం భయం అనిపిస్తలేదు. ఈ ఆఫ్టర్ ఆల్ ఇదేం నోటీస్ అని అనిపిస్తాం. ఏం చేసినాం మనం? వేరే తప్పులు ఏం చేయలేదు. ఎవరో ఆనంద్ కూడా అన్నట్టు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి దాని మీద నోటీసులు ఇస్తా ఉంటుంది. కరెక్ట్ కాదని గత 2-3 నెలల్లో మీరు చూడొచ్చు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు, హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు. ప్రజలలో ఒక అయోమయం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇది ఎంత ప్రెస్ కదా సార్. మేము కూడా హెరాల్డ్ పేపర్ కు నేను కూడా చెక్ ఇస్తే సార్ నాకు కూడా ఈడీ నోటీసులు వస్తున్నాయి, నేను కూడా వెళ్ళిపోయాను. అని అదే మరి దానికే ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు చేస్తున్నారు? మన ఓట్లతో గెలిచిన వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రజలకు అందుకొరకే చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారే, అదే వాళ్ళ దగ్గరకు వస్తాయి. నేను ఎన్నో లక్షలు తిని బీజేపీలో కలుస్తానేమో, అదేం లేదు, సబ్ మాప్ వాషింగ్ ఇదేమో రాకుంటేనేమో 10 లక్షలు 15 లక్షలు అని కూడా ఈడీ నోటీసులు వస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు 13th రోజు నేను అనుకుంటాను తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని అనుకుంటున్నాను. అంటే సార్ ఏదైతే ఎజెండా షిఫ్ట్ అయిందో, ఈ 2 ఫేజ్లలో బీజేపీ వెనుకబడినట్టు ఎజెండాని కూడా వాళ్ళు షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుందా మీకు? 2 phases అయినాయి. ఇప్పుడు ఒకటే, మీరు ప్రెస్లో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎక్సెస్ మాట్లాడుతున్నారు అంటే వాడు కిందకి పోతా ఉన్నాడే కాబట్టి ఎక్సెస్ మాట్లాడుతారు. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతా ఉంది కాబట్టి వీడు అనవసరం లేనిపోయి న్యూసెన్స్ చేస్తా ఉన్నారు. కనీసం ఒక సైడ్ పబ్లిక్ అనే కాదు అందుకు చేస్తా ఉన్నాం కారు పబ్లిక్. ఫైనల్ గా సార్ రాహుల్ గాంధీ గురించి ఒక మాటలో మీరు మాట్లాడాలి. ఏదైతే ఇప్పుడు భారత్ జోడో యాత్ర ఉందో వాళ్ళ గ్రాఫ్ అయితే పెరిగిందో అందరూ ప్రశంసిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు స్వార్థం లేదు వాళ్ళ కుటుంబానికి. వాళ్ళు 25 to 30 years ప్రైమ్ మినిస్టర్గా వేశారు. వాళ్ళ ఫాదర్ ఏమి, గ్రాండ్ మదర్ ఏమి, గ్రాండ్ ఫాదర్ ఏమి. అటువంటి వాళ్లకు మరి ఒకసారి మనకు ఛత్తీస్గఢ్లో చెప్పారు, మాకు ఢిల్లీలో ఉండటానికి కూడా ఎక్కడ ఇల్లు లేదని. అటువంటి ఫ్యామిలీస్ ఒక సాక్రిఫైస్ నేచర్స్, ప్రజల కొరకు సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ప్రజలు ఏదైతే ఇవన్నీ కష్టాలు చూస్తూ ఉన్నారో మనమేమో చెప్పలేకపోతూ ఉంటాడు. ఆయన ధైర్యంగా మొండిగా వచ్చి 6 months పాదయాత్ర చేశారు. వింటర్ కానీ రెయినీ సీజన్ కానీ సమ్మర్ సీజన్ దీన్ని అన్నిటి సైడ్ पे रखने के वो करे. फाइनल में साहब सुदर्शन रेड्डी साहब, थैंक यू सर, अमूल्यమైన సమయం. థ్యాంక్ యూ.